ఎవ్రీవన్ సలాడ్ ఇవాళ మనము వంకాయ పచ్చడి చేస్తున్నాం. అదేంటంటే కాల్చిన వంకాయ. చాలా రకాలు చేయొచ్చు. ఆ వంకాయలు ఏంటంటే నిప్పుల మీద కాల్చవచ్చు, గ్యాస్ మీద కాల్చవచ్చు, ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఆ స్మోకీ స్మెల్ చాలా బాగుంటుంది. రోటీస్లో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా రెసిపీ. ఇప్పుడు ఏంటంటే నిప్పుల మీద కాల్చాలి. ఇప్పుడు నిప్పులు లేవు కాబట్టి ఈ రోజుల్లో ఒక చిన్న గ్యాస్లో నుంచే మనకి ఆ హోల్స్లో ఉంచి ఈ కూరగాయలు అంటే మంటకి కాలుతాయి. దాన్ని ఏం చేశానంటే వంకాయకి కొంచెము హోల్స్ పెట్టి అక్కడక్కడ ఆయిల్ అప్లై చేసా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, టొమాటో అన్నీ కాల్చాను అనమాట ఆ గ్యాస్ మీద. మీకు నిప్పులు ఉంటే నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు. ఇలా కాలిస్తే ఏంటంటే ఆ పొగతో వచ్చిన టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలుగా పాత రోజులు అనేవాళ్ళు కుమ్ము వంకాయ అని బాగుంటుంది. ఇదొక అలవాటు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చేశానంటే టమాటాకి, ఉల్లిపాయలకి, వంకాయకి ఆ పైన కాలినది తొక్క తీసాను అనమాట. అది లేదంటే మళ్ళీ నల్లగా అయిపోతుంది పచ్చడి. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని అప్పటికి మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అవన్నీ తీసి పక్కన పెట్టుకొని రోలు ఉంటే రోట్లో చేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా చేయొచ్చు. కానీ రోట్లో చేస్తే బాగుంటుంది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయ. అది ఎట్లా ఉంటుందంటే రోట్లో తిన్న వాళ్ళకి, బాగా పాత రోజుల్లో వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. మిక్సీలో ఈజీ అవుతుంది కానీ పని టేస్ట్ అంత అనిపించదు. రోటి పచ్చళ్ళన్నీ రోట్లోనే దంచుతాం అంతే. అది పక్కన పెట్టుకొని దానికి పోపు వేసుకోవాలన్నమాట. వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే ఏంటంటే ఇంక కొంచెం ఆయిల్ తగిలి ఆ యొక్క గింజలు అవన్నీ ఉంటాయి కదా, వాటికి బాగా వస్తుంది టేస్ట్. అంతే, ఫ్రెష్గా అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి. ఒక 2-3 days అన్నా నిల్వ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని అన్నీ జాగ్రత్తగా. మీకు కావాలంటే ఖచ్చితంగా ఇంగు వేసుకోండి, అన్నీ వేయాలని ఏం లేదు. అంతే. ఆ రోట్లో నుంచి తెచ్చిన పచ్చడిలో ఈ పోపు వేసి కలుపుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయటమే.